Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 28, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు జనవరి 28, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ టాపిక్లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎన్నవ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నంబర్ ఈజ్ 71st, 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెకండ్ పాయింట్, ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరగబోతోంది? ఫిబ్రవరి 18th నుండి 9th మార్చ్ వరకు జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లలో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబైలో జరగనున్నాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ టాపిక్లో 3 పాయింట్స్ ఇంపార్టెంట్గా చూడండి. ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం అనేది టాపిక్. అండ్ ఇప్పటి వరకు భారతదేశం నుండి ఎవరెవరు ప్రపంచ సుందరులుగా చరిత్రలు నిలిచిపోయారు, వారికి సంబంధించిన సంవత్సరాలు ఏంటి, ఇవి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇన్ డీటెయిల్గా ఒకసారి చూడండి. సో ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం. భారత్కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18th నుంచి మార్చి 9th వరకు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబైలో జరగనున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ సిఇఓ జూలియా మోర్లే గారు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఈ ప్రపంచ సుందరి పోటీలు అనేవి జరగబోతున్నాయి. సో ఇంపార్టెంట్ పాయింట్. సో చివరిసారి మనకు 1996, ఓకేనా? సో ఇవి మనకి ఈ టాపిక్లో చూడాల్సిన అంశాలు. అండ్ ఇంకా కొంత డెప్త్గా మనం కావాలనుకుంటే, ఇప్పటి వరకు ఎవరెవరు భారతదేశం నుండి ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు, వారికి సంబంధించిన కన్సర్న్డ్ ఇయర్స్ ఏంటి, అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో మీకు నేను ప్రతి టాపిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్లో అందించడం జరుగుతుంది. సో CA 360 కోర్స్ ఒకసారి మీకు అక్కడ నేను ఇస్తున్న కంటెంట్ చూడండి, అండ్ నేను ఇస్తున్న టాపిక్స్ చూడండి. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా అభ్యర్థులకు 100% సమాచారాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంలో భాగంగా మీకు అక్కడ నేను ఒక్కొక్క టాపిక్ని కంపైల్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ జీవీకే స్టడీ సర్కిల్. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు కమిటీ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు, 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కంటే జరిగే ముందు మేనిఫెస్టోలో భాగంగా అని చెప్పొచ్చు, బీజేపీ భారత ప్రధాని గారు తెలంగాణ రాష్ట్ర పర్యటన చేశారు. ఎన్నికల సదస్సుని కూడా నిర్వహించడం జరిగింది. ఎస్సీలకు సంబంధించి ఒక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని అతి త్వరలో ఏర్పాటు చేస్తామని అప్పుడు మందకృష్ణ మాదిగ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. సో అనుకున్నట్లుగానే భారత ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి హెడ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే రాజీవ్ గాబా. పేరు గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన కమిటీలు, ప్రత్యేకతలు, ఉద్దేశాలు, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు ఉంటారంట. జనవరి నెల 23న తొలి భేటీ కూడా కాబోతుందట. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయ సాధికారత శాఖకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్యదర్శులు ఉంటారంట.
ఈ సామాజిక న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ప్రకటనలో చెప్పింది, జనవరి 19 రోజున. సో కమిటీ ఎవరి ఆధ్వర్యంలో చూడండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కమిటీలు ప్రత్యేకతలు ఉదాహరణ తీసుకుంటే రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో, భారత మాజీ రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది. అదేంటి, జెమిని ఎన్నికల పైన అధ్యయనం చేయడానికి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జెమిలి ఎన్నికల గురించి. అండ్ పాలిటిక్స్ సంబంధించిన ఒక అంశము, సుప్రీంకోర్టు జడ్జిగా కర్ణాటక సీజే, కర్ణాటక ప్రధాన న్యాయమూర్తి వార్తల్లోకి వచ్చారు. ప్రసన్న బి వరాలే పేరుని కొలిజియం సిఫార్సు చేసింది. కొలిజియం న్యాయమూర్తులే నియమించుకునే ప్రక్రియ చెప్పొచ్చు. 1993లో ఏర్పడింది కొలిజియం. కొలిజియం అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఏర్పడిన ఒక వ్యవస్థ. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని మనం చదువుతూ ఉంటాము. ఓకేనా? అలాంటి కొలిజియం న్యాయమూర్తులకు సంబంధించి, నియామకాలకు సంబంధించి పేర్లను సిఫార్సు చేస్తే రాష్ట్రపతి భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ఆధారంగా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని, ఆర్టికల్ 217 ఆధారంగా భారతదేశంలోని హైకోర్టులు ఏవైతే ఉంటాయో హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి వారాలే పేరుని కొలిజియం సిఫార్సు చేసింది. గుర్తుంచుకోండి. ఆయన స్థానంలో జస్టిస్ పిఎస్ దినేష్ కుమార్ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిగా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇక రెండు ఆర్టికల్స్ 217, 124 రెండు ఆర్టికల్స్ వార్తలకు వచ్చినాయి చూడండి. సబ్జెక్ట్ని, మనకు వార్తలు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ని సంబంధిత సబ్జెక్టుతో లింక్ చేసుకోవడం నేర్చుకోండి. చంద్రుడిపై కాలు మోపిన జపాన్ స్లిమ్ అనే అంశం వార్తలకు వచ్చింది. ఓకేనా? జపాన్ స్లిమ్. ఇక్కడ స్లిమ్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అంటే చంద్రుని పైన పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ఒక ఉపగ్రహం అనుకోవచ్చు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోని 5వ దేశంగా జపాన్ చరిత్రలోకి ఎక్కింది. గతంలో చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలను కనుక చూస్తే సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, భారత్ ఉన్నాయి. ఇప్పుడు 5వ దేశంగా జపాన్. చందమామపై పరిశోధనలకు జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ జనవరి 19న చంద్రుడి ఉపరితలంపై దిగింది. అంతరిక్ష నౌకను పిన్ పాయింట్ టెక్నాలజీ ఉపయోగించి చంద్రుడి మధ్య రేఖకు దక్షిణంగా సమీపంలోని ఒక బిలం వాలుపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జక్సా చెప్పింది. జక్సా మనకి ఇండియాకి ఇస్రో ఎలాగో జపాన్కి జక్సా అలా. ఓకేనా? ఈ ఘనత సాధించిన 5వ దేశంగా నిలిచింది. లక్ష్యానికి 100 మీటర్ల దూరంలో జపాన్ అంతరిక్ష సంస్థ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టిందని రాయిటర్స్ సంస్థ చెప్పింది. సో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్. మన ఇండియా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:04. సో అద్భుతం. అండ్ విద్యుత్ మొక్కలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. గాలి, వర్షం నుండి కరెంటును ఉత్పత్తి చేస్తాయంట. ఇల్లులో అలంకారం కోసం ప్లాస్టిక్ మొక్కలను ఏర్పాటు చేసుకుంటాం. అవసరమైనప్పుడు వాటితో విద్యుత్ను ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులో చిరుగాలి, వర్షపు బిందువులను ఒడిసిపట్టి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇళ్లలో కరెంటు బిల్లుల భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందంట. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇటీవల విద్యుత్ మొక్కలను తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వారంటే అమెరికా. సో ఇక్కడ కింద మీకు ఏదైతుందో ప్రక్రియ మొత్తాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రకృతి నుంచి విద్యుత్ ఉత్పత్తికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు సూర్యుడి నుంచి వెలువడే కాంతిని సౌర ఫలకాలతో కరెంటుగా మార్చవచ్చు. కదిలే గాలిలోని గతిశక్తిని ఉడిసిపట్టి గాలి మరలు విండ్ ఎనర్జీగా సృష్టించవచ్చు. అలా ఇక్కడ విద్యుత్ మొక్కలు కూడా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మహిళా శక్తిని చూడబోతున్నాం. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో నారీ సేన సత్తా చాటనుంది. జనవరి 26న 3 మహిళా కంటింజెంట్లు
కవాతులో పాల్గొననున్నాయి. నారీ శక్తి థీమ్లో భాగంగా మొట్టమొదటిసారి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కు చెందిన మహిళా వైద్యులు నర్సుల బృందం కవాతు చేయనుంది. 144 మందితో కూడిన త్రివిధ దళాల బృందం కూడా పరేడ్లో పాల్గొననుంది. దీనిలో 60 మంది సైనికులు కాగా మిగిలిన వారు ఎయిర్ ఫోర్స్ మరియు నేవీలకు చెందినవారు. మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ మహిళా పోలీసులు సైతం ఈసారి కవాతులో భాగస్వాములు కానున్నారంట. ఇందుకోసం మహిళా పోలీసులు 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణను తీసుకుంటున్నారు. కవాతు చేయడం అంటే శిక్షణతో కూడుకొని ఉన్నది. ఓకేనా? ఇది అండ్ పర్యావరణ మార్పులతో క్లైమేట్ చేంజ్తో ఆయుష్ కూడా క్షీణిస్తుందంట. ఇటీవల చెప్తున్న కొన్ని పరిశోధనలు పర్యావరణ మార్పుల కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం 1/2 సంవత్సరం అంటే 6 నెలలు పడిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. 1940 నుంచి 2020 మధ్య 191 దేశాలకు చెందిన సగటు ఉష్ణోగ్రతలు, వర్షపాతం, ఆయుర్దాయం వంటి వాటిని పరిశోధకులు అధ్యయనంలో భాగంగా పరిగణలోకి తీసుకున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే మనిషి సగటు ఆయుష్ దాదాపు 0.44 సంవత్సరాలు లేదా 6 నెలల 1 వారం హరిస్తుందన్నది ఈ ఫలితం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇండియాస్ ఇనాగ్రల్ డార్క్ స్కై పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటైందంటే పెంచ్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్ ఇంపార్టెంట్. పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటారు. సో మహారాష్ట్రలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? దేశంలోనే మొదటిసారి, ఆసియాలోనే 5వది, ఇటీవల డార్క్ స్కై పార్క్ ఏర్పాటవుతూ వార్తల్లోకి వచ్చింది. పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర హ్యాస్ అచీవ్డ్ ద డిస్టింక్షన్ ఆఫ్ బికమింగ్ ఇండియాస్ ఇనాగ్రల్ డార్క్ స్కై పార్క్ అండ్ ఆసియాలో 5వదంట. సేఫ్ గార్డ్ నైట్ స్కై, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు సేఫ్ గార్డ్ నైట్ స్కై అండ్ కంబాట్ లైట్ పొల్యూషన్ అండ్ క్రియేట్ ఆప్టిమల్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ఆస్ట్రానమీ ఎంతూజియాస్ట్స్. ఏం లేదు, డార్క్ స్కై పార్క్ ఇది సూపర్లేటివ్ కాబట్టి ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ అనే అంశం కాబట్టి డైరెక్ట్గా ఎక్కడ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్రణాళిక అనేది వార్తల్లోకి వచ్చింది. థేమ్స్ లండన్లోని థేమ్స్ నదిని, ఇక్కడ ఇటీవల వార్తల్లోకి వచ్చిన థేమ్స్ రివర్ ఎక్కడ అంటే లండన్లోని థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాలను తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవనానికి వర్తింపజేయడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి చూశారు. లండన్లో పర్యటిస్తున్న సీఎం జనవరి 19న థేమ్స్ నదిని సందర్శించారు. మూసీ నది పరివాహకాన్ని సుందరీకరించడంలో అనుసరించాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలపై థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులు నిపుణులతో చర్చించారు. సో మూసీ నది పునరుజ్జీవనానికి ఏ ప్రణాళిక ఇటీవల వార్తలకు వచ్చిందంటే థేమ్స్. అండ్ త్వరలో తెలంగాణలో టెక్నాలజీ ఫెస్ట్ని నిర్వహిస్తారంట. తెలంగాణ చాలా సదస్సులకు వేదిక కానుంది. ఫిబ్రవరి మంత్ లాస్ట్ 26th రోజున బయోషియా సదస్సు కానివ్వండి, ఇటువంటి మనం చూస్తున్నాం. సో ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఇది నిర్వహణనంట. రాష్ట్ర విద్యార్థుల నుంచి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్రా వెంకటేశం గారు తెలుపుతున్నారు. జనవరి 19న కంది ఐఐటి ఇన్వెంటివ్లో, నిన్న క్లాస్లో మీకు చెప్పిన ఇన్వెంటివ్ 2024 ఐఐటి హైదరాబాద్ అని, అందులో ఈ విషయాన్ని చెప్పారు. ఓకేనా? సో తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్, ఇందులో 50% తెలంగాణ విద్యార్థుల ప్రాజెక్టులను, 25% జాతీయంగా వివిధ సంస్థల ప్రాజెక్టులను, మరో 25% కంపెనీలు ఇతర పరిశ్రమలు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తామని బుర్ర వెంకటేశం గారు చెప్పడం జరిగింది. అండ్ అవార్డ్స్ వార్తలు ఇచ్చిన పురస్కారాలను కనుక పరిశీలిస్తే 2 తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కార్ వార్తల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ఈ సంవత్సరం 19 చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024ని ప్రకటించింది. ఇందుకు తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండియాల లక్ష్మీప్రియ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ గారు ఎంపికయ్యారు. సో రేపటి రోజున
జనవరి 22 రోజున విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీరికి పురస్కారాలు ఇస్తారు. 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీరితో సంభాషిస్తారు. 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ చిన్నారులు పాల్పంచుకుంటారు. అండ్ క్రీడలకు సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ బెర్తు గల్లంతు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారత మహిళా హాకీ జట్టు ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో మెంబర్ కాలేదు, తలపడలేదు. చూడండి, జపాన్ చేతిలో ఇటీవల క్వాలిఫైర్స్లో ఓడిపోయింది. సో జార్ఖండ్ రాంచీ వేదికగా భారత మహిళా హాకీ జట్టుకు భంగపాటు జరిగింది. ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని హాకీ జట్టు మహిళలు చేజేతులారా వదులుకున్నారు. సొంత గడ్డపై జరిగిన ఇండియాలో రాంచీలో FIH క్వాలిఫైర్స్ టోర్నీలో భారత్ సత్తా చాటడంలో విఫలమైంది. శుక్రవారం 3-4 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో టీమిండియా జపాన్ చేతిలో ఓడిపోయింది. గుర్తుంచుకోండి. మరి ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే ప్యారిస్ 2024, 2028లో లాస్ ఏంజలీస్లో, 2032లో బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో, 2036లో ఇండియాలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇండియా బిడ్ కూడా దాఖలు చేసింది. చూడాలి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం అండ్ ఎస్సీ వర్గీకరణకు రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో కమిటీ, సుప్రీంకోర్టు జడ్జిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చంద్రుడిపై కాలు మోపిన జపాన్ స్లిమ్ ఫుల్ ఫామ్ చూడండి, విద్యుత్ ఉత్పత్తి చేసే మొక్కలను సృష్టిస్తూ అమెరికా శాస్త్రవేత్తలు, గణతంత్ర వేడుకల్లో మహిళా శక్తి ప్రదర్శన అండ్ పర్యావరణ మార్పులతో ఆయుష్ క్షీణిస్తోంది అని చెప్పేసి పరిశోధనలు, దేశంలోనే మొట్టమొదటిసారి డార్క్ స్కై పార్క్ సంబంధిత అంశంతో పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, మూసి పునరుజ్జీవనానికి థేమ్స్ ప్రణాళిక అనే అంశం వార్తల్లోకి వచ్చింది. త్వరలో తెలంగాణలో తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్, 2 తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కారాలు అండ్ ప్యారిస్ ఒలింపిక్స్కి భారత మహిళల హాకీ జట్టు క్వాలిఫై కాలేకపోయింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.